నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారు చేసిన ఇంటి అద్దె అగ్రిమెంట్ కొడాలి శ్రీనివాస్పై ఉన్నట్లుగా గుర్తించారు. 2 రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి కడపకు తరలించారు. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారు చేసిన ఇంటి అద్దె అగ్రిమెంట్ కొడాలి శ్రీనివాస్పై ఉన్నట్లుగా గుర్తించారు. 2 రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి కడపకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నకిలీ మద్యం కేసులో దర్యాప్తుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్. ఎక్సైజ్ పోలీసులు అట్లాగే పోలీస్ అధికారులు ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు కూడా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీసులు నమోదు చేసినటువంటి ఎక్సైజ్ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో దాదాపుగా 13 మంది పేర్లను 13 మందిని నిందితులుగా చేరుస్తూ కూడా పేర్లను నమోదు చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఏవనగా ఉన్నటువంటి స్థానిక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం కేంద్ర ఏవనగా ఉన్నటువంటి జనార్దన్ రావు, A2 అతను సోదరుడు అయినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రావు, అట్లాగే A3 బాలాజీ, A4 రవి, A5 సయ్యద్ హాజీ, A6 పట్టారాజు, వీళ్ళతో పాటు కొంతమంది వంశానికి సంబంధించినటువంటి వర్కర్స్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా వచ్చేటైతే నిన్న జరిగినటువంటి అరెస్టుల్లో భాగంగా గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించినటువంటి కొడాలి శ్రీనివాస్ అంటే ఎక్స్క్యూజెడ్ 11గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక విచారణ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ కేసుకు సంబంధించి 13 మందికి నిందితులుగా చేర్చడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అంటే వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు, వీళ్ళకి స్పిరిట్ ఎక్కడి నుంచి సప్లై అయింది, అట్లాగే దీనికి సంబంధించినటువంటి గోడౌన్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనే కోణాలు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ గతంలో కూడా సీఎం చంద్రబాబు వీకెంట్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించద్దు అని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. కేసుకు సంబంధించి మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.